ఇంకా మా వారైతే ఇప్పుడే మార్కెట్కి వెళ్ళి టమాటా పచ్చిమిరపకాయలు తెచ్చి ఇచ్చారండి. ఎందుకంటే ఇంకా ఈ రోజు ఒక్కరోజే బండి పెట్టేది, ఇంకా రేపు ఆదివారం కదా. ఇంకా ఆ తర్వాత సంక్రాంతి సెలవులు కూడా ఇచ్చారు కదా పిల్లలకి. ఇంకా బేరం కూడా కొంచెం తక్కువగానే ఉంటుంది. అందుకోసం ఈయన వద్దులు ఇంకా రేపు వారం ఆపుదా, ఈయనకి ఆటోకి బాడిగలు బాగుంటాయండి. అప్పుడు సంక్రాంతి పడ్డ కదా, ఊళ్ళోకి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు. అందుకని నేను ఇంకా ఆటో వేస్తాలే కానీ వారం రోజులు బండి ఆపుతామని ఈ ఆటకైతే కొంచెం తక్కువగానే తెచ్చుకున్నామండి సరుకు. టమాటా పచ్చిమిరపకాయలు అన్నీ చూసారా మా నోబిత, అవి మా ఆయన అంటే ఎంత ఇష్టమో. ఆటో ఆగితే చాలు పరిగెత్తుకుంటూ వస్తాయి 3 కూడా. అది ఫ్రెండ్స్ అంతే. నాకు తెలిసినంతవరకు మూగజీ వాళ్ళకి ప్రేమిస్తేనే నాకు అసలు మంచిది అనిపిస్తుంది. ఎంత పేడ ఉన్నామంటే ఎంత అరిచి నాకు కొంచెం అప్పుడప్పుడు దెబ్బలు పడుతుంటాయి ముగ్గురిని కూడా. అయినా కూడా అసలు ఇల్లు వదిలిపెట్టాలని మేము చాలా ప్రేమ వాటికి. మనుషుల కన్నా ఉండడం విశ్వాసం, నోరు లేని వాళ్ళకైతే అసలు చాలా విశ్వాసం. అందరు తెలుసు వాళ్ళకి. బయట వాళ్ళు ఎవరన్నా వస్తే పొడవటానికి పరిగెడితే మేము ఇంటి వాళ్ళందరూ తెలుసు. చిన్నపిల్లల కాడ నుంచి పెంచుతుంటాం. చాలా విశ్వాసంగా ఉంటాయి మా నోబిత వాళ్ళు అయితే. ఇప్పుడు దాన్ని టమాటా కోసం చుట్టూ తిరుగుతుంది గిన్నె చుట్టూ. ఇంకా వేస్తే ఇంకా ఊరుకోద్దు దాని ప్రయాణం. ఆ టమాటాలు మొత్తం కడిగేసి కొంచెం తీసేస్తా. ఇప్పుడు మాకు ఈ వారం రోజులు ఇంట్లో కావాల్సిందే కదా, 6 కేజీలు తెచ్చారట. సగం వేసి మొత్తం వద్దని చెప్పారు. ఓ 3 కేజీలు పోయిన వేసి మిగతా ఏమో ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా వాడుకోవటానికి పనిపోతే. ఇంకా రేపు 2 రోజులు సోమవారం మంగళవారం పెడతాం. లేకపోతే అసలు రేపు వారం మొత్తం ఆపేసి ఇంకా నేను కూడా, మాకు రంజాన్ వస్తుంది కదా, వీళ్ళు పూజలు అయితే పని ఉంటుంది. సరే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. మరొక వీడియోతో కలుద్దాం. బాయ్.